భాగ్యనగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు ఇవాళ నాగార్జున సాగర్లో పర్యటించనున్నారు. బుద్ధ పౌర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటూ ఉండగా ఆసియా దేశాల నుండి వచ్చిన వారు మాత్రం బుద్ధవనం సందర్శనకు వెళ్లనున్నారు. బౌద్ధ మతంపై విశ్వాసం, బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గల 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారుల బౌద్ధ థీమ్ పార్కులోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేకించి ఆయా దేశాల ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథి గృహం వద్ద కాసేపు విరామం తీసుకోనున్నారు. అక్కడ పర్యాటక సంస్థ విజయ విహార్లో కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఫోటో సెషన్ తర్వాత అక్కడి నుండి నేరుగా బుద్ధవనం చేరుకుంటారు. లంబాడా కళాకారుల మిస్ వరల్డ్ ప్రతినిధులకు సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలకనున్నారు. అదే అంటున్నా. బుద్ధుని ప్రియ శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడియాడిన కృష్ణా నదీ తీరం నాగార్జున సాగర్ జలాల సమీపంలో 274 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బుద్ధవనం బౌద్ధ థీమ్ పార్కును అభివృద్ధి చేశాయి. ఇక్కడ బుద్ధుని జీవితం, బోధనలు, బౌద్ధ కళ, సంస్కృతిని ప్రదర్శించే పలు నిర్మాణాలు పూర్తి చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్కడ ధ్యానం చేసిన తరువాత 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహోబోధి పూజలు నిర్వహిస్తారు. పురావస్తు నిపుణుడు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు ప్రాముఖ్యత, ప్రాశస్త్యంను వివరిస్తారు. అందాల భామల రాక నేపథ్యంలో పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. మహాస్తూపం, బుద్ధ పాదాల వద్ద లేజర్ లైట్లు, జతాకవనంలో ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేశారు. స్థానిక కమలా నెహ్రూ ఏరియా హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 5 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా 2000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. Full shot.